జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కూటమి పరువు తీస్తున్నారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న మూర్తి యాదవ్ కొంతమందిని టార్గెట్ చేసి మరీ ఆరోపణలు చేయడం విశాఖలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయాలు, అరాచకాలపై జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అలుపెరగని పోరాటం చేయడం తెలిసిందే. న్యాయబద్ధమైన సంక్షేమ పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరువును మూర్తి యాదవ్ దిగజారుస్తున్నారని జన సైనికులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులకు అందలం ఎక్కిస్తున్నారని, కూటమి సర్కారుపై బురద చల్లుతూ కూటమి పార్టీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ కోన తాతారావులపై అవినీతి ఆరోపణలు చేస్తూ సొంత పార్టీని ప్రజలలో అవినీతి పార్టీగా ముద్ర వేస్తున్నారని చెప్పాలి. మూర్తి యాదవ్ తరచూ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేయడం రివాజుగా మారిపోయింది. వార్డులో సమస్యలు వదిలేసి ఇతరులపై ఫిర్యాదులు ఏమిటని ప్రజలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ పదవులు కట్టబెట్టి విశాఖలోని యాదవులకు జనసేన పార్టీ సముచిత స్థానం కల్పించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన పీతల మూర్తి యాదవ్ కు ఉన్నత పదవులు వచ్చే పరిస్థితి లేదని స్పష్టమవుతుంది. పదవులలో ఉన్న వంశకృష్ణ శ్రీనివాస్, కోన తాతారావులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తే భవిష్యత్తులో మూర్తి యాదవ్ కు ప్రయారిటీ వస్తుందనే ఆలోచనతో వారిపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ దక్షిణ పరిధి డాబా గార్డెన్ సెంట్రల్ పార్క్ వద్ద ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ శంకుస్థాపన చేసిన తరువాత మూర్తి యాదవ్ కోర్టులో కేసు వేయడంతో నిర్మాణాలకు చుక్కెదురైంది. మూర్తి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వంశకృష్ణ శ్రీనివాస్, తాతారావు వంటి వారిపై ఆరోపణలు చేస్తే అది పార్టీపైనే ప్రభావం పడుతుందని అంటున్నారు. ఏపీలో బలమైన పార్టీగా ఎదుగుతున్న జనసేనకు తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. నా పేరు శ్రీకాంత్ సార్, నైట్ ఫుడ్ కోర్ట్ ప్రెసిడెంట్ని. మాకు గత 3 నెలల క్రితం వంశీకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే అక్కడ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి వర్క్ బాగా జరుగుతున్నప్పుడు జనసేన మాజీ కార్పొరేటర్ అయిన పీతల మూర్తి యాదవ్ గారు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. ఎలా అంటే అది కమర్షియల్ ప్లేస్ కాదు, ఆ చుట్టూ పార్క్ స్థలం అని. పార్క్ చుట్టూ కాఫీ డేకి సంబంధించిన అరకు కాఫీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ కొత్తగా జియో రీఛార్జ్ అని, పవర్ రీఛార్జ్ అని కాల్కి అని స్టేషన్ కూడా పెట్టారు. దాని మీద ఎటువంటి దాటి మీద ఆయన వెళ్ళలేదు. ఎందుకంటే మా పుట్టుకోడి మీద ఆయన పడతాడు. అంతకుముందేమో లీగల్గా లేదు అన్నారు. పోనీ లీగల్గా చేసి అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇది సక్రమంగా లేదని మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. ఈయన ఉద్దేశం ఏంటో మాకు తెలియట్లేదు. జనసేన సభ్యత్వం ఉండి, ఒక మాజీ కార్పొరేటర్ అయ్యండి, ఒక జనసేన ఎమ్మెల్యే ఓపెన్ చేసిన దాని మీద వ్యతిరేకంగా ప్రతిసారి కోర్టుకు వెళ్ళటం, ఎమ్మెల్యే గారు ఏం చేసినా దానికి వ్యతిరేకంగానే కోర్టుకు వెళ్తున్నారు. అయినా సరే ఇప్పుడు వచ్చి ఆ జనసేన సభ్యత్వాన్ని కానీ ఆయన కానీ ఇప్పుడు వచ్చి సస్పెండ్ చేయలేదు. ఒక జనసేన పార్టీలో ఉండి ఒక కూటమి ప్రభుత్వం చేసి ప్రతి కార్యక్రమంగా అడ్డు తగులుతున్నాడు. ఈయనకున్న పబ్లిసిటీ పిచ్చికి జనాలకు సేవ చేస్తే పబ్లిసిటీ వస్తుంది తప్ప జనాల్ని ఇలా ఇబ్బంది పెడితే ఇంక వేరే విధమైన పబ్లిసిటీ వస్తుంది. దాన్ని జనసేన నాయకులు అయినటువంటి మన వంశీకృష్ణ గారు నగర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు మాకు తెలియట్లేదు. అలాగే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మన పవన్ కళ్యాణ్ గారిని కూడా వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఈయన ప్రతి గవర్నమెంట్ చేసే ప్రతి దానికి అడ్డుపడుతున్నాడు. వైజాగ్లో వన్ అండ్ ఓన్లీ ఈయనే అని ఇంత పబ్లిసిటీ ఉన్న వ్యక్తిని పార్టీలో పెట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం, అలాగే నగరాధ్యక్షుడు ఉన్న వంశకృష్ణ గారికి కూడా నష్టం అని మేము సవ్యంగా తెలియజేసుకుంటున్నాం. బీజేపీ నేత కాశీ విశ్వనాథం విశాఖ పోర్టులో 40 కోట్లు స్కామ్ చేస్తున్నారని, కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత 100 కోట్ల స్కామ్ చేశారని మూర్తి సంచలన ఆరోపణలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవన్నీ కూటమి ప్రభుత్వ పాలనపై
ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. పీతల మూర్తి బహిరంగంగా ఇన్ని ప్రెస్ మీట్ల ద్వారా ఆరోపిస్తున్నా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టకపోవడం కూటమి పార్టీలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని అంటున్నారు. కూటమి పార్టీలో అవినీతి అక్రమాలు ఉంటే అధిష్టానం ముందు పెట్టాలి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రచారం చేయడం కూటమి ప్రభుత్వానికి నష్టమని గుర్తించాలి. పీతల మూర్తి యాదవ్ చేసే ఆరోపణలు బ్లాక్ మెయిల్ కోసమేనన్నది బహిరంగ రహస్యమే. మూర్తి తన స్థాయికి మించి పెద్ద వ్యాపారస్తులు, రాజకీయ ప్రముఖులు, అధికారులపై చేస్తున్న ఆరోపణలు పబ్లిసిటీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని ప్రచారంలో ఉంది. పీతల మూర్తి చేస్తున్న ఆరోపణల వల్ల కూటమి పార్టీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నా పేరు దొంగ శ్రీనివాస్ అండి, నైట్ ఫుడ్ కోర్ట్ మెంబర్ని. ఇప్పుడు ఏదైతే జనసేన 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఉన్నారో, గతంలో కూడా ఆ వార్డుకు సంబంధించి విధి ఎక్కదారులందరికీ అనేక ఇబ్బందులు గురిచేసి కోర్టు వరకు కూడా వెళ్ళే స్టేటస్ కో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెల్లారి 5 గంటకాల ఏదో దొంగలు తరిమినట్టు తరిమించారండి. అక్కడ వీధి వ్యక్తిదారులు కూడా వార్డు మొత్తం మీద ఏకమయ్యి వాళ్ళందరూ మళ్ళీ జిల్లా కోర్టుకి వెళ్ళి స్టేటస్ కొన్ని రద్దుపరిచి మళ్ళీ అదేవిధంగా షాపులు తెచ్చుకునే విధంగా చేసుకున్నారు. ఈ మూర్తి యాదవ్ గారికి ఎమ్మెల్యే గారు ఏదైతే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారో అది నగర జనసేన అధ్యక్షులండి. ఈ మూర్తి యాదవ్ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో మంచి పనులు చేసేటప్పుడు ఈయన అడ్డుగా తగులుకోవడం, కోర్టుకి వెళ్ళడం బాగా అలవాటు అయిపోయిందండి. ఇదే కాదు, గతంలో కూడా గవర్నమెంట్ రాకముందు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పెద్ద వాళ్ళ మీద కోర్టులకు వెళ్ళారండి. ఈ కోర్టుకి వెళ్ళి ఏం సాధించాడు, ఒక్క కేసులో కూడా విజయం సాధించిన దాఖలాలు అయితే మాకేం అనిపించట్లేదండి. కారణం ఏంటంటే ఇవన్నీ బ్లాక్ మెయిల్ కేసులని మాకు అర్థమవుతుంది. ఒక్క కేసులో కూడా విజయం సాధించినట్టు నాకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదండి. ఇప్పుడు కేసు లేడు, పేపర్లో వేయించుకోవడం, మళ్ళీ అది ఏమైపోయిందో కనబడిపోవడం.